హై టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పూల తోట. సో చూస్తున్నారు కదండి, ఈరోజైతే ఒక కొత్త ప్లాంట్‌తో అయితే మేము ముందుకొచ్చిందనమాట. సో ఈ ప్లాంట్ ఏంటి, దీని కేరింగ్ ఏంటి, ఎప్పుడు ఫ్లవరింగ్ వస్తది అనేదైతే ఇప్పుడు తెలుసుకుందామనమాట. సో ఇదొచ్చేసి కాగడమల్లి అనమాట. కాగడమల్లి ఫ్లవరు. మల్లె అనంగానే అందరం ఏమనుకుంటాము, ఓన్లీ సమ్మర్‌లోనే పూస్తాయి పువ్వులు అని అనుకుంటాం కదా! కాకపోతే కాగడమల్లె మాత్రం వింటర్‌లో పూస్తుంది. అవునండి, వింటర్‌లోనే పూస్తుంది. నేను కూడా ముందు ప్లాంట్ తీసుకున్న స్టార్టింగ్‌లో ఏమనుకున్నానంటే వింటర్‌లో కాకుండా సమ్మర్‌లోనే పూలొస్తాయని అనుకున్నాననమాట. నేను సమ్మర్‌లో ఎంతో వెయిట్ చేసిన. లాస్ట్ ఇయర్ తీసుకున్నా అనమాట ఈ ప్లాంట్. లాస్ట్ ఇయరు ఆగస్ట్‌లో తీసుకున్నాను. ఇంకా అసలు పువ్వులే అవ్వట్లేదు. ఏంటి అనంటే నాకు తెలీదనమాట వింటర్‌లో ఫ్లవరింగ్ వస్తుంది అని జెప్పేసి. నేనేమో సమ్మర్‌లో ఫ్లవర్స్ కోసం వెయిట్ చేస్తున్నా అనమాట. అసలు ఫ్లవర్సే కాలేదు. ఇంకా తర్వాత చాలా వీడియోస్ చూసి నేను తెలుసుకున్నది ఏంటి అనంటే, వింటర్‌లో దీనికి ఫ్లవరింగ్ వస్తుంది. అంటే వీడియోస్ గూడా దీనికోసం ఎక్కువ లేదనమాట. ఇంకా నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు గదా! తెలుసుకుంటారు గదా! అని జెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చూస్తున్నారు గదండీ, వింటర్‌లో అయితే ఆగస్ట్ నుంచయితే నాకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇంకా అప్పుడు చాలా వర్షాలు పడడం వల్ల, ఇంకా వెదర్ అంతా గూడా చల్లగా ఉండడం వల్ల, చీకటిగా ఉండడం వల్ల వీడియో అయితే కరెక్ట్‌గా రాలేదు. ఇంకా అప్పుడైతే తీయలేకపోయినా. ఇంక ఇప్పుడైతే తీసినా అనమాట. చూస్తున్నారు గదా, చెట్టు నిండా మొగ్గలనమాట. ప్రతి కొమ్మకి గూడా మొగ్గలుండి ఫ్లవరింగ్ అయితే అయితుంది. ఎన్ని ఫ్లవర్స్ అంటే అన్ని ఫ్లవర్స్ అనమాట. చాలా పువ్వులు అయిపోయినాయి. కొన్ని రోజులు నేనైతే లేను. ఇంకా చాలా మొగ్గలైతే ఫ్లవర్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే మళ్ళీ చాలా మొగ్గలు వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా ఒకటేసారి నిండుగా కాకుండా ఒక్కొక్క ఫ్లవరింగ్ అవుతుందన్నమాట. ఒక్కొక్క మొగ్గ ఒక్కొక్క డే విచ్చుకుంటుంది. ఒక్కొక్కసారి 2, 3 విచ్చుకుంటున్నాయి. ఒక్కొక్కసారి 4, 5 విచ్చుకుంటున్నాయి. అట్లా అవుతుందన్నమాట. కానీ చెట్టు నిండా అయితే మొగ్గలున్నాయన్నమాట. సో ఈ ప్లాంట్ అయితే చాలా మొండి మొక్క అనమాట. ఒక 1 వీక్ వాటర్ లేకపోయినా గూడా అసలు మనం బాధపడాల్సిన అవసరమే లేదు. పువ్వులు అయిపోయిన తర్వాత ఇది ఉంటది గదా! మనం ఇదైతే తెంపేసేయాలనమాట. అట్లా తెంపేస్తే మళ్ళీ మనకు అక్కడి నుంచి కొత్త చిగుళ్ళు రావడం అనేది స్టార్ట్ అయితది. సో చెట్టు నిండా అయితే మొగ్గలున్నాయండి. మీకు కనిపిస్తుందో లేదో సరిగ్గా. చిన్న చిన్న మొగ్గలు గూడా స్టార్ట్ అయినాయన్నమాట. కంటిన్యూగా డైలీ ఫ్లవర్ అనమాట. ఫ్లవర్ గూడా చూస్తున్నారు గదా! మొత్తం ఇట్లా విచ్చుకొని ఎంత అందంగా కనిపిస్తదో. చిన్న 50 రూపీస్ బకెట్‌లో అయితే నేను ఈ ప్లాంట్ పెట్టినాను. 1 ఇయర్ ప్లాంట్ ఇది. సో చాలా బాగా ఫ్లవరింగ్ వస్తుంది. మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, ఇది వింటర్‌లో ఫ్లవర్స్ అవుతాయన్నమాట. అండ్ చాలా ఈజీగా గూడా పెరుగుతది. ఆల్రెడీ చెప్పాను గదా! 1 వీక్ వాటర్ లేకపోయినా గూడా చెట్టు చాలా బాగుంటదనమాట. కొమ్మలతో గూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. ఒక కొమ్మ అలా తెంపి పెట్టినామంటే ఈజీగా పెరుగుతదనమాట. ఇదైతే బుషీ టైప్ అనమాట. బుష్ లాగా చూస్తున్నారు గదా! మొత్తం ఇట్లా గుబురుగా పెరిగింది చెట్టంతా గూడా. ఇంకా ఏంటి అంటే ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మనం అక్కడ కట్ చేస్తే మనకి అక్కడ నుంచి కొత్త చిగుళ్ళని వచ్చి, కొత్త బ్రాంచెస్ ఎక్కువొచ్చి మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువ కూడా ఉంటదనమాట. సో నేనైతే ఎప్పటికప్పుడు కట్ చేసేస్తుంటాను. ఇంకా బోన్ మీల్, వర్మీ కంపోస్ట్, బనానా ఫర్టిలైజరు ఇవి ఇస్తూ ఉంటే గూడా మనకి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తది. ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వొచ్చనమాట మనము. మన వీలుని బట్టి మన ఇంట్లో ఉన్న వాటితోనే గూడా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే చేసి ఇస్తూ ఉండొచ్చు. లేదా నార్మల్ పౌడర్ టైపు ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండొచ్చనమాట. ఇందాక నేను చెప్పినవి. బనానా ఫర్టిలైజర్ అయితే ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి చాలా బాగా యూజ్ అవుతదండి. బనానా ఫర్టిలైజర్ అయితే రెగ్యులర్‌గా ఇస్తూ ఉండండి. ఒక 15 డేస్‌కి ఒకసారి కంపల్సరీగా ఇస్తూ ఉండండి. సో చాలా బాగా ఫ్లవరింగ్ అయితే వస్తదనమాట. సో
ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అని అనుకుంటున్నాను. సో, ఛానల్‌ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. హ్యాపీ గార్డెనింగ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.